రియల్ మీడియా వర్క్స్ వీక్షక మహాశైలకు సాదర స్వాగత సుమాంజలి. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ హిందూ బంధువులందరికీ అత్యంత సుపరిచితమైనటువంటి ప్రదేశం. తిరుమల అంటే కేవలం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అందరికీ గుర్తొస్తారు. దానితో పాటుగా ఎప్పుడూ 90 సంవత్సరాల క్రితమే స్థాపించినటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమాన్ పివిఆర్కే ప్రసాద్ గారు 40 సంవత్సరాల క్రితం దేశ ఆద్యంతం ధర్మ ప్రచారం చేయాలనే ఒక సదుద్దేశంతో అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ప్రబంధ ఆళ్వార్ ప్రాజెక్ట్, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్ట్ లాంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులను స్థాపించారు. ప్రతి ప్రాజెక్టు ఆయా రాష్ట్రాలలో విస్తృతంగా ధర్మ ప్రచారం చేయాలని వారు సంకల్పించారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ విశేషాధికారి శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారు మనతో ఉన్నారు. వారిని అడిగి దాస సాహిత్య ప్రాజెక్ట్ అంటే ఏమిటి, దాని ఇతివృత్తాంతం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి. నమస్కారం గురువుగారు. శుభమస్తు. గురువుగారు, ముందుగా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గురువుగారు, అసలు దాస సాహిత్య ప్రాజెక్ట్ అంటే ఏమిటి, దాని నేపథ్యం గురించి వివరించండి. శ్రీ వెంకటేశ పరబ్రహ్మణే నమః. తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మ ప్రచారానికి ఒక కేంద్ర బిందువు. అది బహుముఖములుగా ధర్మ ప్రచారాన్ని సాగించే ఏకైక బృహత్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారికి వచ్చినటువంటి ఆదాయములో కొంత భాగం, సర్టన్ పర్సెంట్ ధర్మ ప్రచారానికి చేయాలని చెప్పేసి అది ఎండోమెంట్ యాక్ట్ కింద కూడా ఉన్నది. బహు సంవత్సరాలుగా, అనేక దశాబ్దాలుగా ఇది వస్తూ ఉన్నది. ప్రారంభ సమయం నుంచి కూడా, ఎప్పుడు టీటీడీ ఫార్మేషన్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ ధర్మ ప్రచారం సాగుతూ ఉంది. కాకపోతే శ్రీయుతులు పివిఆర్కే ప్రసాద్ వారు శ్రీకార్య నిర్వహణాధికారిగా వచ్చినప్పుడు అంత రూపురేఖలు మారిపోయింది. ధర్మ ప్రచారానికి విశేషంగా ప్రోత్సాహం ఇచ్చారు ఆయన. ఇందాక మీరు చెప్పినట్టుగా అన్నమాచార్య, తరిగొండ వెంగమాంబ, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, నాలాయర్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్, తరిగొండ వెంగమాంబ ఇత్యాది అనేక ప్రాజెక్టులంతా కూడా ఒక రూపాన్ని తీసుకొచ్చి ధర్మ ప్రచారంలో అన్ని ప్రాజెక్టులు ముందుకు సాగుతూ వస్తుంది. దాస సాహిత్య ప్రాజెక్ట్ పాత్ర ప్రాచీన కర్ణాటక వాగ్గేయకారులు, వారిని హరిదాస వర్యులు అంటారు. అందులో కేంద్ర బిందు పురంధరదాసుడు. ఒక్క వ్యక్తి 4,75,000 కీర్తనలు రచించారు. వారికంటే మునుపుగా శ్రీపాదరాజుల వారు, నరహరి తీర్థులు, శ్రీపాదరాజులు అంటే అన్నమాచార్యులు తమ ఆ సంకీర్తన చేయుటకు ఒక ఇన్స్పిరేషన్ శ్రీపాదరాజుల వారి నుంచి వచ్చింది. వ్యాసరాజయతీశ్వరులు, పురంధరదాసులు, విజయదాసులు, గోపాలదాసులు వంటి ప్రభృతులు వారు చాలా చాలా అద్భుతంగా చేశారు. ఆ సంకీర్తన అంతా వ్యర్థమైపోతుంది. నదుల నీరు ఎక్కువై ప్రవహించి సముద్రంలో కలిస్తే ఆ నీరు ఏం చేయడానికి అదేవిధంగా ఇది గొప్ప గొప్ప నదుల వరే ఈ వాగ్గేయకారుల సాహిత్యం ఉంది, పరిరక్షణ చేయాలా అనే తలంపు ఒక్క పివిఆర్కే ప్రసాద్ గారికి రావటం చాలా విశేషం. కారణము అడిగాను నేను ఆయన, ఇది అద్భుతంగా చేశారు, నిజంగా మీ తల్లలో రాకపోయింటే ఎట్లా ఉండేదంటే, అయ్యా నేను ఆ వాగ్గేయకారుల ఆ కన్నడ ఆరాధ్య దాసుల యొక్క ఆ పరంపరలో నేను వచ్చాను కాబట్టి నాకు ఆ అభిమానం అది. అయితే అది అభిమానమే కాదు, అయిందు అన్నమాచార్య ప్రాజెక్టు, నాలాయర్ దివ్య ప్రజెంట్ ప్రాజెక్టు, ఆళ్వార్ ప్రాజెక్టులు, ప్రతి భాష, ఇప్పుడు రామానుజాచార్యుల సిద్ధాంతం అంతా కూడా ఆళ్వార్ ప్రాజెక్ట్, మధ్వాచార్యుల సిద్ధాంతం దాస సాహిత్య ప్రాజెక్ట్, శ్రీ వైష్ణవ ఆ సిద్ధాంతం అంతా కూడా అన్నమాచార్య ప్రాజెక్ట్, వైష్ణవ సిద్ధాంతం. అలాగా సకల ఆచార్యుల యొక్క వారి సిద్ధాంతాన్ని వారు ఏం చేశారో అది పోకూడదు, ఇక అది ఉండాలా అనే ఉద్దేశంతో మంచి సద్భావన ఆయనకు. ఆయన ఏ ముహూర్తంలో స్థాపించాడో అది అంకురమై
వృక్షమై మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తారమైపోయింది. అందులో దాస సాహిత్య గురించి చెప్పాలన్నట్టయితే ఇప్పుడు అన్నమాచార్య మిగతా ప్రాజెక్టు ఒక దేశానికి మాత్రం అంకితమైతే యావత్ భారతావని ఈరోజు దాస సాహిత్య విజయధ్వజం రెపరెపలాడుతుంది అన్నట్టయితే ఆ ప్రాజెక్టును స్థాపించిన పివిఆర్కే ప్రసాద్ మహాశయుల యొక్క ఒక గొప్ప హృదయం అది. మంచి పని చేయాలని తలంపుతో చేశాడు కాబట్టి ఆయన ఏమి ఆశించాడో ఆ ఆశలు నెరవేరింది. అది ఇప్పటికీ ప్రాజెక్టు స్థాపించి 46 సంవత్సరములు. 1979వ సంవత్సరము జూన్ నెలలో ఆవిర్భవించింది. అది ఇంతింతయి ఒటుడింతయి అని చెప్పినట్టుగా అల్ప సంఖ్యలో ఉంటూ వచ్చి ఇప్పుడు ఒక్క బృహదాకారాన్ని తీసుకున్న ప్రాజెక్ట్ అయిపోయింది. ముఖ్యంగా ఆ ప్రాచీన వాగ్గేయకారుల సాహిత్యము పరిరక్షణ కావాలా. వెనక ఉండేంత సాహిత్యం ఇప్పుడు లేదు, ఇప్పటికంటే ముందుకు తగ్గకూడదు. ఆ సంకీర్తనలు ఎంతెంత దొరుకుతుందో రీసెర్చ్ చేసి ఆ స్కాలర్ దగ్గర నుంచి తీసుకొచ్చి అది ప్రిజర్వేషన్ చేసి పెడితే అది నెక్స్ట్ జనరేషన్కు మనం ఒక కానుకగా ఇవ్వవచ్చు. ఇప్పుడు కూడా అది అందరి యొక్క ఒక ముఖం నుంచి ఇంకొక ముఖం అలాగే వెళుతూ ఉండాలని చెప్పేసి భజన మండలిని స్థాపించి మారుమూల గ్రామాల నుంచి మహానగరాల వరకు అందరి నోట్లో ఈ పాటలు బాగా వస్తూ ఉండాలి. అలాగా పాపం చాలా ప్లాన్ చేశారు. ఆయన అనుకున్న ప్రకారంగా వెంకటేశ్వర స్వామి ఆయన పక్షంలోనే ఉండి చాలా బాగా చేసించారు, విస్తారం చేయించారు. అందుకు మేము సంతోషంగా ఆయన ఆశయాలను నెరవేర్చాలని చెప్పేసి, అంతేకాకుండా చాలా వారి హరిదాసుల ఆరాధనలు చేయాలని, దీనికి మూలమైన మధ్వాచార్యులు వారి యొక్క జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పేసి, ఇంకో దీనికి సంబంధించినటువంటి అనేక పర్వకాలముల్లో ఆ దాస సాహిత్య అభిమానులు అందరినీ పిలిపించి ఒక గొప్ప ఉత్సవాది కార్యక్రమాలు బాగా నెరవేరుస్తూ పబ్లికేషన్ అండ్ ప్రాపగేషన్ రెండు ఇది జరుగుతూ వస్తుంది. Like and subscribe Eagle Media Works.